నమస్తే అందరికీ. ఇది మన వ్లాగ్ డిఎస్పి కాన్సర్ట్కి వెళ్తున్నాము. గచ్చిబౌలి స్టేడియంలో ఉంది. ఇవాళ డేట్ 19th అక్టోబర్ సాటర్డే. మంచి ఫైన్ ఈవినింగ్ డిఎస్పి కాన్సర్ట్కి వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఎంజాయ్ చేయబోతున్నామో. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర 6 అవుతుంది. యాక్చువల్ 6:30 కానీ కొంచెం డిలే అయింది. సో యా, లెట్స్ గో. ఏంద్రా నాయన ఈ ట్రాఫిక్. టైం 6:30 అవుతుంది. ఇంకా 1.7 కిలోమీటర్స్ 10 minutes చూపిస్తుంది. బాగా లేట్ అయిపోతుంది. ఏం మిస్ అవుతామో అర్థం అవ్వట్లే. చూద్దాం. ఏం చేస్తున్నారా ఫోన్లో అప్పటి నుంచి? ఒకడే ఎత్తుకుతున్నావు. ఏంలే, మార్నింగ్ ఒక కార్తిక్ రీల్ చూసిన సాంగ్ అసలు గుర్తుకొస్తలే. ఏంటిదో కూడా గుర్తులేదు పాట. ఇట్లాంటి సాంగ్ రా? ఫీల్ గుడ్డా, లవ్వా, ఇట్లాంటి సాంగ్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫీల్ గుడ్ అనుకుంటా. గచ్చిబౌలి స్టేడియం దగ్గర చూడండి. ఆ సంతా సిగ్నల్స్ రావట్లే. కాల్ చేసి కనుక్కుందామంటే మా ఫ్రెండ్ రవి అక్కడ వెయిట్ చేస్తుండు. కలవట్లే. ఏం చేయాలో అర్థం అవ్వట్లే. డిఎస్పి కాన్సర్ట్ అయిపోయింది గైస్. అదైతే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్ అయితే కంప్లీట్ ఫుల్ ఎనర్జీ అనమాట. లిటరలీ ఎంత అంటే డాన్స్ చేస్తూనే ఉండు. స్టార్టింగ్ ఏమో అరౌండ్ మేము వెళ్ళే వరకు 7:30 అయితే అయిపోయింది కంప్లీట్గా. 7:30 తర్వాత ఇక డిఎస్పి కూడా ఆల్రెడీ ఉండే పర్ఫామ్ కూడా చేస్తుండే. అరౌండ్ షో ఎంతసేపు అయింది అంటే కాన్సర్ట్ 12:30 వరకు అయింది కదా. 12:30 వరకు అయింది. 12:30 ఆయన ఎనర్జీ చూస్తే అసలు అన్బిలీవబుల్. కానీ థింగ్ ఏంటిదంటే చాలా క్రౌడ్ వచ్చింది. లిటరలీ ఎంత అంటే 15,000 కంటే ఎక్కువనే ఉంటారు అనుకుంటున్నా. 15 కాదు 50,000 దాకా వచ్చిండ్రు. గచ్చిబౌలి స్టేడియం మొత్తం నిండిపోయింది. పార్కింగ్ కి ఇబ్బంది అయింది. మళ్ళీ కార్ తీసేటప్పుడు అక్కడ ఇంకో హాఫ్ అన్ అవర్. అక్కడ నుంచి కాకుండా మళ్ళీ పిస్తా హౌస్. ఇప్పుడు పిస్తా హౌస్ కి వెళ్తున్నాము. వెళ్ళి ఇంకా డిన్నర్ చేసి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ని బైక్ మీద వస్తే వాడిని పంపించినాము, రవిని. ఆర్డర్ చేసి పెడతా అన్నాడు. మేము ఇంకా వెళ్ళి ఫాస్ట్గా తిని ఇంటికి వెళ్ళి పడుకోవడమే ప్రస్తుతానికి ప్లాన్. ఇప్పుడే పిస్తా హౌస్కి వచ్చామన్నమాట. ఆర్డర్ చేసాము ఫుడ్. బటర్ నాన్ ఇంకా కర్రీస్ ఆర్డర్ చేసినాము. బిర్యానీ లేదంట. ఇంకా తప్పట్లేదు. ఫుల్ అలసిపోయినాము. అసలు ఆకలి ఘోరం వేస్తుంది. వాడు బిర్యానీ కావాలంటుండు. కింద వాడు షట్టర్ క్లోజ్ చేస్తా అంటుండు. నువ్వు ఆర్డర్ చేయి, నాకు సంబంధం లేదు, వాళ్ళు రాకపోతే షట్టర్ క్లోజ్ చేస్తా అంటుండు. పిచ్చిలేసింది. వీడేమో మాకు ఫోన్ కొడుతుండు, మేమేమో ఆగు అంటున్నాము. లాస్ట్కి లోపలికి ఎంట్రీ ఇచ్చినాము. వీడు మన రవి అన్నమాట. వీడిని అందరూ టైగర్ రవి అని పిలుస్తారు. సో వాడేమో మధుకర్, ఇంకో ఫ్రెండ్. సో ఇది మా గ్యాంగ్ అన్నమాట.
మన వినయ్ వీడియో తీస్తున్నాడు, ఒకసారి చూపిస్తా. వినయ్, హాయ్ వినయ్. ఇప్పుడే పిస్తా హౌస్లో డిన్నర్ అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది ఫుల్. ఇంకా ఇంటికి వెళ్తున్నాము, ఇంకొక 5 minutes అయితే ఇంట్లో చేరుకుంటాము. ఇంకా వెళ్ళి పడుకోవడమే. సో ఇప్పటికైతే ఇదే గైస్, ఏమంటారు మన డిఎస్పి కాన్సెప్ట్. యా, ఇంకా వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాము. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తోని తొందరలో వస్తాం. యా, సీ యూ.